నల్లగొండ పట్టణ కేంద్రంలో గల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం భవనంలో సంఘ సభ్యులు 19వ వార్షికోత్సవ గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయమైన వైద్యం అందించుడే సుశ్రుత గ్రామీణ వైద్య ఫస్ట్ ఎయిడ్ సంఘం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పానగొట్టి హనుమంతరావు తెలిపారు. నల్లగొండ పట్టణ కేంద్రంలో గల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం భవనంలో సంఘ సభ్యులు 19వ వార్షికోత్సవ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 25 గురువారం నాడు వార్షికోత్సవ మహాసభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మహాసభలో సీజనల్ అంటూ వ్యాధులపై అవగాహన సదస్సు, ఆడపిల్లలకు రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షులు బొల్లెపల్లి శ్రీనివాసరాజు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 33 మండలాలు, 9 మున్సిపాలిటీలలో ఆర్ఎంపీ, పీఎంపీ సోదరులు 6,000 మంది గ్రామీణ వైద్య నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని, వారికి సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. నల్లగొండ జిల్లాలో గల తండాలు, చిన్న గూడాలు, మారుమూల గ్రామాలు, అర్బన్ ఏరియాల్లో, మురికివాడల్లో నివసిస్తున్న పేద ప్రజలకి తక్కువ ఖర్చుతో 24 గంటలు వైద్య సహాయం అందిస్తున్నామని వారు తెలియజేశారు. వార్షికోత్సవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ సమావేశంలో ఏ కృష్ణారెడ్డి, కె శ్రీనివాస్, ఎన్డి ఖాదర్, జి నాగరాజు, డి వెంకటరెడ్డి, ఏ అశోక్, బి నాగేశ్వరరావు, కె ఏపాల్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడులే ఏమవుతలేదు వెళ్ళిపోయి ఓకే. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 19వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క సభ్యుడు ఈ వార్షికోత్సవ మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి మండలాలకు కూడా తెలియపరచడం, ఏది మండల అధ్యక్షులు, సెక్రటరీలకు తెలియపరచడం, వాళ్ళు కూడా కష్టపడి అందరినీ తీసుకొచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా వారికి ప్రార్థిస్తున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా. రెండోది, మేము వార్షికోత్సవం జరుపుకోవడానికి కారణం మా ఆర్ఎంపీల గ్రామీణ నిరుపేద కుటుంబాలకు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ వ్యవస్థను వద్దు అని అయ్యేమేవాళ్ళు. వాళ్ళ దగ్గర పని చేయించుకొని బయటికి వెళ్ళిన మొక్కలమే మేము అందరం కూడా పని నేర్చుకొని ఈరోజు బయట చేస్తుంటే వాటిని ఇబ్బంది పెట్టే రకంగా ఆర్ఎంపీ వ్యవస్థ వద్దు. మెడికో వాళ్ళు, టీఎస్ఎంసీ వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు సరే వద్దు అనే ఆలోచన వీరు రాకుండా ప్రజలే మమ్మల్ని స్వీకరించకుండా అవుతారు. మీరు అక్కడ చదువుకున్న వాడు వచ్చి వైద్యం చేస్తే దాన్ని వాళ్ళే స్వాగతిస్తారు. కానీ ఇవాళ ఇంతమంది నిరుద్యోగం ఉన్నప్పుడు ఏ పని చేసి బతకాలన్నా పక్షి ఏ వృత్తిలో కొనసాగిందో ఆ వృత్తిని కొద్దిగా కొనసాగించుకుంటూ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే మేము చేస్తున్నాం. అక్కడ ఆపరేషన్లు జరగడం లేదు, వేరే తప్పులు చేస్తలేదు, నర్సింగ్ హోమ్లు పెట్టుకోలేదు, ఎవరేం చేయలేదు. ప్రాథమిక వైద్యం మాత్రమే చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది. కాని పక్షాన ప్రైవేట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది, ఏది హైయర్ సెంటర్ పంపడం జరుగుతుంది. ఏది కూడా తప్పుగా ఎక్కడ చనిపోలేదు పేషెంట్స్, ఎవరికి అనారోగ్యం కలగలేదు. కానీ మాతోటే తప్పు జరుగుతుంది, మీరు ఉండొద్దు, చెడ్డ మంచిది కొన్ని సంస్థలు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. మాకు కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు 429 జీవో ఇచ్చారు, అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడ ఎవరు కూడా తక్కువ చేస్తలేరు. ఆయన మహానుభావుడు చనిపోయాడు, ఈలోగా మాకు సర్టిఫికెట్లు ఆపడం జరిగింది. దానివల్ల వీళ్ళు మమ్మల్ని ఏదో దొంగలుగా చిక్కరిస్తుంది, అది మంచి పద్ధతి కాదని నేను విన్నవించుకుంటున్నాను, శిరస్సు నుంచి విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్క పక్షి మేము అక్కడ పనిచేసినాం, ఇది హాస్పిటల్లో పనిచేసినాం, పనికి వచ్చినాం. బయటకు వచ్చినాక చిన్న వైద్యం చేసిన పనికిరావని చిత్రీకరిస్తారు. అది మంచి పద్ధతి కాదని వారిని వేడుకుంటున్నాం. వారి దగ్గర నేర్చుకున్న కొమ్మలే ఇవన్నీ కూడా. అది పదే ప్రతి 20 సంవత్సరాల నుంచి అదే మాట చెప్పుకుంటూ వస్తున్నాం. అయినా కూడా వారు ఈ మధ్య మా మీద ఇంకా దాడులు చేసి కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తూ, కడుపు పేదవాళ్ళు ఈరోజు హాస్పిటల్ మెట్లెక్కాలంటేనే భయపడతారు. ఒక్కొక్క రోగి హాస్పిటల్ మెట్లెక్కాలంటే భయపడతారు. అలాంటి వ్యవస్థల 10వ పాతికతోటి మేము వైద్యం చేస్తూ, ప్రాథమిక నివారణ చేస్తూ, తగ్గని కేసులు డయర్ సెంటర్ పంపుకుంటూ జీవనోపాధి కట్టుకుంటున్నాం తప్ప దీనికి మీరు ఆశీర్వదించాలి పెద్ద మనసుతో తెలియజేస్తూ, గవర్నమెంట్ కూడా మాకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చి ప్రాథమిక వైద్యం చేసేట్టుగా కొనసాగించాలని మరోసారి విన్నవించుకుంటూ ఈ 19వ వార్షికోత్సవ మహాసభను ప్రతి ఒక్క ఆర్ఎంపీ జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 19వ వార్షికోత్సవం జరుగుతున్నది. దీనికి గాను ప్రతి ఒక్క ఆర్ఎంపీ సపోర్ట్గా వచ్చి తన యొక్క బాధ్యతారహితంగా సమావేశానికి హాజరు కావాలి. మరియు ఆర్ఎంపీ వ్యవస్థను టీజీఎంసీ వాళ్ళు రద్దు చేయటం అనేది అసంభవమవుతుంది. వారే నేర్పుతున్నారు, వారే మిమ్మల్ని తయారు చేస్తారు కాబట్టి మొదలు వాళ్ళ దగ్గర శిక్షణ కాకుండా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు శిక్షణ ఇప్పించి వాళ్ళ దగ్గర పని అవసరం ఉన్నంత చెక్ చేయించుకొని బయటికి వదులుతున్నారు. అలా కాకుండా వాళ్ళ దగ్గర పుట్టుకనేదే లేకుండా చేస్తే ఇది సమస్య అనేది తీరుతుంది. మరి వారి అవసరాల కోసానికి తక్కువ జీతాలకు ఉంచుకొని సభ్యులను తయారు చేసి బయటికి పంపడం అనేది వాళ్ళది యొక్క పరిస్థితి. మరి ఆ విధంగా జరగకూడదని కోరుకుంటున్నాం. మరి ఈ గ్రామీణ వైద్యుల గ్రామాలలో, గ్రామ ప్రాంతాలలో ఎంఏ డాక్టర్లు అందరూ వచ్చింటే మాకు వైద్యం మాతోటి ఎవరు చేయించుకోరు. మరి రావాల్సిన బాధ్యత ఒక డాక్టర్గా బాధ్యత ప్రతి పల్లెటూరుకు పోయినప్పుడు మాకు కూడా ఈ ప్రయాణం నడవదు. అందుకు మేము అప్పుడు ఊరుకునే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలు మమ్మల్ని ప్రోత్సహించినంత నకిలీలుగా రకరకాల పేర్లతో చిత్రీకరించి గ్రామాలలో పేద ప్రజలకు వైద్యం చేస్తున్నటువంటి గ్రామీణ వైద్యులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. వాస్తవికంగా ఆర్ఎంపీని తయారు చేసిందే ఐఎంఏ డాక్టర్స్. వాళ్ళు అవసరం ఉన్నంతసేపు వాళ్ళు వాడుకున్నారు. ఆ తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి జీతాలు సరిపోక, మా భార్య బిడ్డలు సాదుకోవడానికి సరిపోక మేము బయటకు వచ్చి ప్రాక్టీస్ పెడితే ఇప్పుడు మీరు డాక్టర్స్ కాకుండా మీరు ఎట్లా వైద్యం చేస్తానంటున్నారు. మీరు డాక్టర్స్ మని ఎక్కడా వాడలేదు, కేవలం కాంపౌండర్గా పనిచేసినాం. మీరు నేర్పినటువంటి వైద్యమే ప్రాథమిక దశలో సర్ది, దగ్గు, చిన్న జ్వరం కానీ అలాంటి వాటికి మేము వైద్యం అందిస్తున్నాం పేద ప్రజలకు. అది కూడా తండాలు, మురికివాడలు, గ్రామాలు, గూడెల్లో, తర్వాత సిటీలో బతుకుదేరుకు కోసం వచ్చినటువంటి పేద ప్రజల కూలీలకు కూడా మేము వైద్యం చేస్తున్నాం. మేము చేయడానికి కారణం కూడా నేర్పించి పంపించేది కూడా ఏమే డాక్టర్సే. ఆ రోజు పారామెడికల్స్ని పెట్టుకుంటే జీతాలు ఎక్కువైతే అని చెప్పేసి ఇంతో అంతో 10th క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళని మీ దగ్గర కాంపౌండర్స్, గూడెలలో, మురికివాడలో మీరు వచ్చి ప్రాక్టీస్ పెట్టుకోండి. మీరు వైద్య సేవలు అందిస్తే మీ దగ్గరికి వస్తారు. అందుబాటులో ఎవరు లేరు కాబట్టి చిన్న తలనొప్పి కూడా 50 కిలోమీటర్లు వచ్చేసి మీ దగ్గర 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే ఏ పేదవంతం కాని పరిస్థితి. అలాంటి ఏరియాలలో మేము కూర్చొని ప్రభుత్వానికి భారం కాకుండా, నిరుద్యోగులుగా భారం కాకుండా మేము స్వయం ఉపాధి కల్పించుకొని వైద్య సేవలు అందిస్తున్నటువంటి గ్రామీణ వైద్యులను ఇప్పుడు మీరు దొంగలు అది అని చెప్పేసి చిత్రీకరించడం అది మంచి పద్ధతి కాదు. ఐఎంఏ డాక్టర్స్ లేకుండా మేము లేము. మా దగ్గర ఎంతసేపు జరిగినా కానీ ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తున్నాము. అది కూడా చేద్దాం. ప్రతి మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి, తర్వాత డిఎంహెచ్ఓస్ కావచ్చు, ఎవరైనా సరే మీరు ప్రాథమిక వైద్యం చేయండి, మిమ్మల్ని ఎవరు ఏమన్నా. ఆ ప్రాథమిక వైద్యానికి సంబంధించిన పరిధి ఏంటిది అసలు? మా క్లినిక్లకు వస్తున్నారు, డస్ట్బిన్లో చూస్తున్నారు, ఒక టీటీ యాప్లు కనపడా కేర్ చేస్తున్నారు, ఒక డిస్పోజ్ సిరంజ్ కనపడా కేర్ చేస్తున్నారు. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాథమిక వైద్యం? ఏం చేయాలి? మరి మేము సంవత్సరం వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నాం 4,000 మంది డాక్టర్స్తో. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో కూడా నడిపిస్తున్నాం. నల్గొండ, ముఖ్యంగా అయితే నల్గొండ జిల్లాలో నెలలో 15 మీటింగ్స్ అవుతాయి. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మీటింగ్ అవుతుంది. ఎన్నోసార్లు అడిగినాము మెడికల్ కౌన్సిల్ నుంచి మీరు ఒకరు వచ్చి చెప్పండి, లేకపోతే మరి ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఒకరు వచ్చి చెప్పండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది.
ఎంతసేపు పరిధి దాటి వైద్యం చేయొద్దు, పరిధి దాటి వైద్యం చేయొద్దు అంటారు, అక్కడ సిరంజి కనపడా కేర్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము యాక్చువల్గా కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ 429 జీవో ప్రకారం ట్రైనింగ్ చేసినాం. అది కూడా గవర్నమెంట్